హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందు షార్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, బిజినెస్ కోసం ఐడియాస్ ఇస్తాను అని చెప్పేసి. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి. ప్రతి ఒక్కరూ చూడాలండి నా వీడియోస్. ఇవి బిజినెస్ ఐడియాస్ ఒకరికి ఉపయోగపడతాయని చెప్పేసి పెడుతున్నానండి. ఇక్కడ నాకు ఈ వీడియో కూడా చెగోడీల ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇలా ఆర్డర్స్ కూడా చేస్తూ ఉంటాను. చెగోడీలు ప్రతి ఒక్కరూ చేసుకునేదే, ఆ వంటకం అందరికీ తెలిసేదేనండి. అందుకోసమే నేను ఈ వీడియో పెట్టానే కానీ ఈ రెసిపీ కోసం నేనైతే ఏమీ చెప్పట్లేదండి. ఈ రెసిపీలోనే బిజినెస్ కోసం మాట్లాడదామని అయితే అనుకున్నాను. ప్రజెంట్ పిల్లలతో ఉన్నవారు చాలామంది కూడా, పిల్లలతోనే కాకుండా చాలామంది బయటికి వెళ్ళి పని చేసుకోవడం అంటే అవ్వట్లేదు కదండి. ఇప్పుడున్న జనరేషన్లో హోమ్ మేడ్ వర్క్స్ కోసం చాలామంది చూస్తున్నారు. అలానే జాబులు అయితే కాదండి, ఇలాగా మసాలా బిజినెస్ చేసుకోవాలని, స్నాక్స్ బిజినెస్ పెట్టుకోవాలని, చాక్లెట్ బిజినెస్ పెట్టుకోవాలని ప్రతి ఒక్కరి చిన్ని చిన్ని కోరికలు అయితే ఉంటాయి కదండి. మనం అక్కడితోనే ఆగిపోతూ ఉంటాము. అలా కాకుండా మనం బిజినెస్ చేసుకుని ఎలా రన్ చేసుకోవాలి అనే కోసం నేనైతే చెప్తానండి. మీకు యూజ్ అయ్యే టిప్స్ అయితే నేను చెప్తాను, మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇలాంటివి ఏవైనా సరే చేసుకుని, ఇప్పుడు బయట మనం మార్కెట్లో కిరాణా షాప్స్లో, మీ దగ్గరలో కిరాణా షాప్స్ ఉంటాయి కదండి, ఇవి అక్కడ అమ్ముతూ ఉంటారు కదా. మీరు అక్కడ రేట్ని బట్టి ప్యాకెట్కి వచ్చి ఇంతని తీసుకుంటూ ఉంటారు కదా. మీరు అక్కడ రేట్ని మాట్లాడుకొని ఆ రేట్కి బట్టి మీరు కూడా వేయచ్చు. ఇవే కాదండి, వీటిల్లో స్వీట్స్, ఇంకా కిరాణా షాప్స్లో మీ ఇంటి దగ్గరలో ఏమేమి అమ్ముతారో అవి తెలుసు కదండి మీకు. అవి కాకుండా మీకు వచ్చినవి ఏవైనా సరే మేము ఇలా వేస్తాము అని చెప్పేసి అవి వేయొచ్చండి. వాళ్ళైతే తీసుకుంటారు. మన దగ్గర మన ఊరిలో వచ్చేసి మీరున్న స్ట్రీట్లో వచ్చేసి కనీసం 20 షాప్స్ అయినా ఉంటాయి కదండి. ఆ 20 షాప్లోనే మీరు మాట్లాడుకుని వేసుకోగలిగితే కనుక చాలా అంటే చాలా బాగా రన్ అవుతుందండి. ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. లాస్ అవ్వే పని అయితే కాదండి. లాస్ అవితే నేనే చెప్పనండి అసలు. అది ఒకటి. మసాలా బిజినెస్ ఇంకొకటి కూడా ఉందండి. నేను మసాలా బిజినెస్ని కూడా లాంగ్ వీడియో అయితే త్వరలోనే పోస్ట్ చేస్తానండి. అవి ఎలాగ మనం సేల్ చేసుకోవాలి, షాప్లో మనం సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా అమ్మాలి, ఏ ప్రైస్కి అమ్మాలి, మనం ఎలా కొనాలి, అట్టలు, కవర్లు, ఇంకా దానికి సంబంధించిన వీడియో అంతా కూడా నేనైతే పెడుతూ ఉంటానండి. అవి ఒకటి. చాక్లెట్ బిజినెస్ కూడా నేను పెడుతూ ఉంటానండి. అందుకోసమే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా అప్డేట్స్ అయితే త్వరగా వస్తూ ఉంటాయండి మీకు. ఇవి అయితే ఇంట్లో ఉండి పిల్లలతో బయటికి వెళ్ళలేని వారికి, అలాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. నేను లాస్ అయిపోవాలని మాత్రం అయితే చెప్పట్లేదండి. నేను ఇందులో చేస్తున్నాను కాబట్టి, హోమ్ మేడ్గా నేను పని చేస్తున్నాను కాబట్టి నేనైతే వీడియోస్ పెట్టడం అయితే జరిగిందండి. ఇవి కూడా నాకు ఆర్డర్స్ వచ్చినాయేనండి. అందుకోసమే నేనైతే తీసి వీడియో పెట్టడం అయితే జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.